సినిమా అంటే చాలు పోస్టర్ వేయాల్సిన అవసరం లేదు, టీజర్ చూపించక్కర్లేదు, బిజినెస్ మొదలైపోతుంది. అది ప్రభాస్ రేంజ్. అశ్విని దత్ తన బ్యానర్ లో అత్యంత ఖరీదైన సినిమాని ప్రభాస్ తో తీశారంటే అదే నమ్మకం. తన ఆస్తులన్నీ కరిగించి సినిమాపై ధారబోసారంటే కేవలం ప్రభాస్ ఉన్న కాన్ఫిడెన్స్ మాత్రమే. దానికి తగ్గట్టుగానే కల్కి బిజినెస్ జరిగింది. సినిమా విడుదలై ఎన్ని రికార్డులు తుడిచిపెడుతుంది, అశ్విని దత్ కు ఎన్ని లాభాలు తెచ్చిపెడుతుంది అనే విషయాలు పక్కన పెడితే ప్రస్తుతానికి కల్కి ఓ ప్రైవేట్ వెంచరే. ఈ సినిమా కోసం ప్రభాస్ ఎంత అందుకున్నాడో అనేది కూడా ఆసక్తికరమైన అంశమే. టాలీవుడ్ లో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఈ సినిమా కోసం ప్రభాస్ అక్షరాల 150 కోట్ల పారితోషికం అందుకున్నాడని టాక్. ఈ మొత్తం తనకు 3 వాయిదాల్లో దక్కింది. అంటే ఒక్కో వాయిదాకి 50 కోట్లు. సలార్ సినిమా కోసం ప్రభాస్ తీసుకున్నది 120 కోట్లే. ఇప్పుడు మరో 30 కోట్లు పెరిగింది. దాంతో సౌత్ ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోల సరసన ప్రభాస్ చేరిపోయినట్టయింది. తమిళ స్టార్ విజయ్ కూడా మొన్నటి వరకు 150 కోట్లే అందుకున్నాడు. రజనీకాంత్, విజయ్, ప్రభాస్ ఇప్పుడు దక్షిణాదిన పారితోషికాల్లో టాప్ 3 వీలే. ఓ తెలుగు హీరో 150 కోట్ల పారితోషికం తీసుకుంటున్నాడంటే తెలుగు సినిమా స్టామినా ఏ స్థాయిలో ఎదిగిందో అర్థం చేసుకోవచ్చు. కలికి గనుక అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకుంటే తదుపరి సినిమాకు 200 కోట్లు డిమాండ్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కల్కి మూవీ ప్రమోషన్లు దగ్గర పడుతుండడంతో ఇప్పటికే థియేటర్లను ప్రభాస్ ఫ్లెక్సీలతో ఫ్యాన్స్ ముస్తాబు చేస్తున్నారు. మరోవైపు ప్రభాస్ భారీ కటౌట్లు సైతం రెడీ అవుతున్నాయి. ఈసారి రచ్చ మామూలుగా ఉండేలా లేదు. మరోవైపు కల్కి బిజినెస్ కూడా ఊహించని స్థాయిలో జరుగుతుందని తెలుస్తుంది. ఇప్పటికే చాలా చోట్ల బిజినెస్ క్లోజ్ అయినట్లు కూడా టాక్. ఇన్సైడ్ రిపోర్ట్స్ ప్రకారం కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా రైట్స్ సుమారుగా 180 కోట్లకు అమ్ముడయ్యాయట. ఒక నైజాంలోనే 70 కోట్ల బిజినెస్ జరుపుకుందని తెలుస్తుంది. అంతేకాకుండా తమిళంలో ఈ సినిమా బిజినెస్ 20 కోట్ల వరకు జరిగిందట. ఒక సౌత్ లోనే సుమారు 220 కోట్ల వరకు బిజినెస్ జరిగిందని తెలుస్తుంది. నార్త్ లో కూడా అదే రేంజ్ లో బిజినెస్ డీల్స్ కుదిరించుకున్నట్లు సమాచారం. ఇక కల్కి రిలీజ్ ఉండడంతో చాలా వరకు సింగిల్ స్క్రీన్లను ఆయా థియేటర్ ఓనర్లు మోడిఫై చేపిస్తున్నారట. పైగా సంక్రాంతి తర్వాత ఆరెంజ్ ఊపు ఇప్పటి వరకు థియేటర్లలో కనిపించలేదు. కల్కితో ఇప్పుడు థియేటర్లు దద్దరిల్లిపోతాయని డిస్ట్రిబ్యూటర్లు సైతం ఈసారి ఊహించని లాభాలు వెనకేసుకుంటామని ధీమాగా ఉన్నారట. మరో వారం రోజుల్లో కల్కి రిలీజ్ ఉండడంతో మేకర్స్ ప్రమోషన్ల వేగాన్ని పెంచారు. బ్యాక్ ప్రమోషన్లు ప్లాన్ చేసినట్లు ఇన్సైడ్ టాక్. ముందుగా అమరావతిలో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్లు ప్లాన్ చేసినట్లు గెస్ట్లుగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తో పాటు చిరంజీవి, రజనీకాంత్, కమల్ హాసన్ ఇలా ప్రముఖులందరినీ ఒకే వేదికపై తీసుకువచ్చి ఘనంగా వేడుకను చేస్తున్నారని పలు వార్తలు వచ్చాయి.